హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఏంటి అన్నీ ఒకసారి చెప్పేస్తున్నాను, చూస్తున్నారా? ఏం లేదు, ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నారో నాకు తెలియదు కదా, అందుకే అన్నీ చెప్పేస్తున్నాను. హా, ఫైనల్గా ఈరోజైతే నేను నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో స్క్రోల్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. అండ్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీ అందరికీ ఇంకా కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలి, ఎందుకంటే నాకు రిపీటెడ్గా కామెంట్స్ వస్తున్నాయి. ఏంటి అంటే, సిస్టర్ మీకు గూగుల్ యాడ్సెన్స్ ఎప్పుడు వచ్చింది, వస్తే ఎన్ని మంత్స్కి వచ్చింది, రాకపోతే ఎందుకు రాలేదు, అదొకటి. ఇంకా ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ అవుతుంది, అండ్ మీకు ఎన్ని మంత్స్కి మోటివేషన్ అవుతుంది, అండ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, ఇంకా అలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారు. నేనైతే ఆన్సర్ ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, నాంచొద్దు చెప్పు అని అంటున్నారా? ఓకే, చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఛానల్ స్టార్ట్ ఎందుకు చేశా అని చాలామందికి డౌట్ ఉంది. డౌట్ అయిన కాదు, అంటే రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. రీజన్ అంటే ఏం లేదు గాయస్, అందరి ఆడపిల్లలకి ఉన్నట్టే సేమ్ నాకు కూడా అలానే అనిపించేది. ఏదో ఒకటి చేయాలి, అలా ఖాళీగా ఇంట్లో ఉండే కంటే ఏదో ఒకటి చేయాలి, నాకంటూ నేను కొంచెం గుర్తింపు తెచ్చుకోవాలి, ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలి. కానీ అంత డేరింగ్ మనకెందుకు, ఈ యూట్యూబ్ అది మన వల్ల కాదులే, ఎందుకు మనకి సెట్ అవ్వవు, చూడడం వరకే అని అనుకునేదాన్ని. చాలా చాలాసార్లు అనుకున్నాను. అలా స్టార్ట్ చేయాలని అనిపించి లాస్ట్ జూలై అనుకుంటా, జూలైలో స్టార్ట్ చేశాను ఛానల్. జూలై ఎండింగ్లో స్టార్ట్ చేశాను. అండ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే నేను పోస్టులు పెట్టేదాన్ని కాదు, ఎందుకంటే అమ్మో చేస్తే ఏమనుకుంటారు, చూసిన వాళ్ళందరూ ఎలా తీసుకుంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు, అండ్ మన ఫేస్ కనిపిస్తే ఎంతమందో చూస్తారు, అలా ఇలా అని చాలా చాలా డౌట్స్ అయితే నా మైండ్లో ఉండేవి. కానీ అవన్నీ ఇగ్నోర్ చేసా పక్కకి. ఓకే, ఒక స్టెప్ ముందుకు వేద్దాం అని ఆ రోజు డిసైడ్ అయ్యాను. డిసైడ్ చేసిన స్టెప్పే ఈరోజు ఫస్ట్ పేమెంట్ వరకు వచ్చి మీ ముందుకి వీడియోలో వస్తున్నాను. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో పెట్టేదాన్ని, పెట్టినప్పుడు నాకంత ఎందుకు వ్యూస్ పోవట్లేదు, మనకెందుకు ఇవన్నీ సెట్ అవ్వవు, ఎవరెవరికో సెట్ అవుతాయి, ఇందులో మూవ్ ఆన్ అవ్వాలంటే కొంచెం లక్ కూడా ఉండాలి, ముందే మనకి లక్ ఫేవర్ చేయదు అని అనుకునేదాన్ని. గైస్, స్టార్టింగ్ క్రియేట్ చేసే వాళ్ళకి ఒక్కటే చెప్తాను నేను, మీరు స్టార్టింగ్ ఛానల్ క్రియేట్ చేస్తే ఏమైనా కూడా, మీ కంటెంట్ ఏదైనా కూడా కంటిన్యూస్గా చేయండి. రిజల్ట్ వెంటనే రాదు, కానీ ఖచ్చితంగా వస్తుంది. ఆ ఒక్క రోజు కోసం మీరు వెయిట్ చేయాలి అంతే, ఖచ్చితంగా వస్తుంది. వెయిట్ చేయండి, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. అండ్ గూగుల్ యాడ్సెన్స్ ఎప్పుడు వచ్చింది, అసలు నాకైతే గూగుల్ యాడ్సెన్స్ రాలేదు గాయస్. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఐడెంటిఫై ప్రూఫ్ ద్వారా అంతా నాకు గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేసిన తర్వాత 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ నేను చూస్తూనే ఉన్నాను, కానీ రాలేదు. ఆ తర్వాత నాకు మోనిటైజేషన్కి ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది. ఎందుకు అనేది నాకు కూడా తెలియలేదు, తర్వాత అయితే తెలిసింది. ఏంటి అంటే, మన ఫేస్ క్యాప్చర్ ఆటోమేటిక్గా ఐడి వెరిఫికేషన్ అవుతున్నాయి, అండ్ ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ రావట్లేదు అని తర్వాత తెలుసుకున్నాను. అండ్ నాకు యూట్యూబర్స్ కొంతమంది ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ చెప్పారు, అప్పుడు తర్వాత తెలిసింది గూగుల్ యాడ్సెన్స్ రాదు అని. రాలేదు, ఏమవుతుందో ఏంటో, ఇవన్నీ మనకు కుదరవు, ఇంతవరకు వచ్చే గూగుల్ యాడ్సెన్స్ రాకపోతే ఇంకా పేమెంట్కి ఎలిజిబిలిటీ ఉండదు, ఇంక ఇది ఇప్పటివరకు చేసిందంతా వేస్ట్ అని అనుకున్నాను. హమ్మయ్య అని అనుకున్నాను ఆ రోజుతో. అండ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 8 మంత్స్ కంప్లీట్గా అవుతుంది. ఛానల్ మోనిటైజేషన్ అయితే నాకు 4 మంత్స్కి అయ్యింది గైస్. 4 మంత్స్ 15 డేస్కి మోనిటైజేషన్ అయ్యింది. లాస్ట్ మంత్ అంటే ఇది ఏప్రిల్ కదా, నేను మార్చిలో ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకున్నాను గైస్. ఎంత అన్నది మీకు సస్పెన్స్ కదా, ఇవన్నీ వద్దమ్మా, మాకు కావాల్సింది ఎంత అన్నది అది చెప్పు ఫస్ట్ అని అంటారా? ఓకే, ఎంత అని చెప్పు అని అంటారా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో ఏంటంటే డాలర్స్లో మనకి క్యాలిక్యులేట్ అవుతుంది. $100ని థ్రెషోల్డ్ డాలర్స్ అమౌంట్ అంటారు. నాకైతే ఆ థ్రెషోల్డ్ అమౌంట్కి ఒక $5 to $10 ఎక్కువ, అంతే. మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి, ఎందుకంటే నేను లైవ్లో ఇలా చెప్పకూడదు, యూట్యూబ్ ఛానల్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి.
డాలర్ పెర్ హెడ్ ఎంతైనా ఉండొచ్చు, ఎందుకంటే అది మనకు తెలీదు. పెర్ డే బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. 90 ఆర్ 95 అలా ఉంటుంది. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంతకన్నా ఏం చెప్పలేను. థ్రెషోల్డ్ అమౌంట్కి నాకు ఒక $5 to $10 ఎక్కువ, $5 to $6 అంతే ఎక్కువ వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీ. ఆ ఫస్ట్ పేమెంట్ తీసుకున్న రోజు నా హ్యాపీ మామూలుగా కాదు. ఎందుకంటే 8 months రిపీటెడ్గా అండ్ రిలేటివ్స్ అవని, ఫ్రెండ్స్ అవని అందరూ ఏదేదో అనడం, ఏంటి ఇవన్నీ నీకు అవసరమా అలా ఇలా అన్నట్టు అనడం. ఒక్కొక్కసారి ఎందుకు మనకి ఇవన్నీ, ఛానల్ లేదు ఏం లేదు ప్రశాంతంగా ఉందాంరా అన్నట్టు అనిపించేది. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి ఓకే మూవ్ ఆన్ అయ్యి ఇంతవరకు వచ్చాను కాబట్టి మీ ముందు ఈరోజు వీడియో చేస్తున్నాను. నాకైతే ఫుల్ హ్యాపీ. అండ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, ఈచ్ వన్ అందరికీ థ్యాంక్స్ టు ఆల్. హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కన్సర్న్, నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా మీరనే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇంతవరకు వచ్చేదాన్ని కాదేమో. మేబీ వచ్చాను అంటే మీ అందరి సపోర్ట్ వల్లే. అండ్ సెకండ్ వన్, ఏంటి నీ వాయిస్ ఏంటి, అసలు నీ ఫేస్కి నీ వాయిస్కి సంబంధం లేదు అనే వాళ్ళు చాలామందే ఉండేవాళ్ళు నాకు స్టార్టింగ్లో అయితే. అండ్ ఇంకొంచెం మంది అయితే చాలామంది, మేడం మీ వాయిస్ బాగుంది, ఎందుకంటే 10లో 2 మెంబర్స్కే మీ వాయిస్ ఉంటుంది, రేర్ వాయిస్ బాగుంది, చేయండి, కంటిన్యూ చేయండి, ఒకరు అన్నారని మీరు డౌన్ స్టెప్ వద్దు, చేయండి అని అనేవాళ్ళు. అలా చెప్పి ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ టు ఆల్. ఎందుకంటే మేబీ ఏమో అలాంటి మాటలకి డౌన్ స్టెప్ వేయొచ్చు, చాలామంది అలానే ఉన్నారు కాబట్టి డౌన్ స్టెప్ వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి అప్పుడు. అండ్ ఏదైనా నేను చాలా లైట్గా తీసుకొని ఓకే మూవ్ ఆన్ అవ్వాలి, ఎప్పటికైనా నేను సాధించి చూపిస్తా, నన్ను అన్న వాళ్ళందరికీ నేను ఒక్కటే ఆన్సర్ ఇస్తా ఆ పేమెంట్తో అని అనుకున్నాను. ఫైనల్గా నేను ఎంతైనా ఎంతో కొంత నేను కూడా సంపాదించాలి, నా లైఫ్లో నేను ఒక ఇది తెచ్చుకోవాలి, గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాను. ఫైనల్గా ఆ డే అయితే వచ్చింది. నేను ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ టు ఆల్. మీ అందరికీ అర్థమైంది కదా. థ్రెషోల్డ్ అమౌంట్కి $5 to $6 ఎక్కువ, అంతే నా అమౌంట్ వచ్చింది. ఇంకా చాలామంది కంటెంట్ క్రియేటర్స్కి ఇంకా కొంచెం బెస్ట్ అమౌంట్ వస్తుంది. అండ్ నాకైతే ఇది చాలా ఎక్కువనే చెప్తాను, ఎందుకంటే చాలా హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకున్నాను అమౌంట్ని. అమౌంట్ ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా గైస్, అంతే వీడియో. మరి నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, నచ్చిందని అనుకుంటున్నాను. ఏం మాట్లాడానో తెలీదు కానీ మాట్లాడాను. ఫైనల్గా చేయండి అని ఫోర్స్ చేశారు కాబట్టి ఫైనల్గా మాట్లాడేశాను. ఓకే, అంతే వీడియో. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. ఓకేనా, ఛానల్ని ఫాలో అయిపోండి. స్మైలీ సునంద. దట్స్ ఇట్. బై గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో.